పుట్టుకనే విధ్వంసకరమైనటువంటి ఆలోచనతో పుట్టినటువంటి పార్టీ. ఆ రోజు ఆనాడు బ్రిటిష్ సంఖ్యలను తెంచడం కోసం మా నాయకులు గాంధీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇట్లాంటి ఎంతో మంది మహనీయులు పోరాడుతుంటే వీళ్ళ వారసుడు, వీళ్ళ ఆర్ఎస్ఎస్ నాయకుడు సవర్కర్ బ్రిటిష్ వాళ్ళతోటి కుమ్మక్కైనటువంటి నాయకుడు. ఈరోజు దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ గారిని చంపినటువంటి పార్టీ వారసత్వం ఎవరిదంటే గాడ్సేల వారసత్వం ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. గాంధీ వారసత్వం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకనే ఈ దేశము, ఈ రాష్ట్రం, ఈ ప్రజలు ఆలోచించాలి. ఎవరు ఈ దేశం కోసం జైళ్లలో మగ్గిండ్రు, ఎవరు ఈ దేశం కోసం త్యాగాలు చేసిర్రు, స్వేచ్ఛ కోసం పోరాటం చేసిర్రు, ఆ స్వేచ్ఛను అడ్డుకోవడం కోసం ఆనాడు బ్రిటిష్ వాళ్ళతోటి కలిసిపోయినటువంటి పార్టీ గాడ్సేల పార్టీ, గాంధీని చంపినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. వాళ్ళ నాయకులు ఇవాళ తన్వీర్ సింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, అదే విధంగా సంజయ్ సింగ్ గైక్వాడ్ అత్యంత దురదృష్టకరంగా రాహుల్ గాంధీ గారు పేదల కోసం పోరాడుతున్న నాయకుడు. కులగణన, జనగణన జరగాలి, మనమెంతో మనకెంత వాటా కావాలి, అప్పుడే ఈ పేదరికం పోతుంది, సామాజిక న్యాయం జరుగుతుంది, రిజర్వేషన్లు ఉండాలి, పేదలకందరికీ న్యాయం జరగాలని పార్లమెంట్ లో కొట్లాడుతున్నటువంటి నాయకుడి మీద కావాలని ఇవాళ వాళ్ళన్ని దుర్మార్గాలు చేస్తారు. వాళ్ళ గురించి మాట్లాడితే దేశం పరువు పోయిందని. అరే ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడితే, ఆర్ఎస్ఎస్ అనేది ఒక సంస్థ, మీ బీజేపీ సంస్థ, ఆ సంస్థ గురించి మాట్లాడితే లేదా బీజేపీ నాయకుల యొక్క తప్పులు మాట్లాడితే, మోడీ గారి, ఆదాని, అంబానీల యొక్క దోస్తానం గురించి మాట్లాడితే దేశం పరువు ఎక్కడ పోయింది? మా దేశం ఏమన్నా తక్కువ చేసి మాట్లాడినరా? మా దేశం గురించి ఏమన్నా కించపరిచేటట్టు మాట్లాడినరా? ఈ దేశాన్ని పరిపాలించే నాయకులు, బీజేపీ నాయకులు అత్యంత దురదృష్టకరంగా వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తే, ఈ రోజు ప్రశ్నిస్తే, ఆ రోజు వేదాలు వాళ్ళు మరి చెప్తే వాళ్ళ నాలుకలు కోయమన్నట్టుగా ఈ రోజు వాస్తవాలు మాట్లాడితే రాహుల్ గాంధీ నాలుక కోయండి అనడం ఇంతకంటే దురదృష్టకరమైన, విధ్వంసకరమైన, కుట్రపూరితమైన, దురహంకారపూరితమైనటువంటి ఆలోచన బీజేపీకి తప్ప ఇంకెవరికి లేదు అని ఈ సందర్భం. ఇలాంటి విధ్వంసకరమైనటువంటి మరి దుర్మార్గకరమైనటువంటి మాటలు మాట్లాడినందుకు బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.